కి నమస్కారం అండి. మనము ఎప్పుడూ ఒక సామెతను వింటూ ఉంటాం. నింద మోయకుండా ఎవరి బొందకూడదు అని. అంటే నింద మోయకుండా చావనేది ఉండదు అని. అంటే ప్రతి వారు ఏదో రకంగా నిందలు మోస్తారు అన్నట్టు. మరి ఈ నిందలు ఎందుకు మోయాలి? ఎవరు వేస్తారు? చూడండి. ముండ మోయడమైనా మోయొచ్చు గానీ, నింద మోయడం కష్టం అని అంటారు. చూడండి, జీవితాన్ని పోగొట్టుకున్నా దాన్ని మోయొచ్చు. కానీ, ఈ నిందలు మోయడం బాధనిపిస్తుంది. బాధనిపిస్తుంది. ఆ బాధలో మనం కృషించిపోతాం, కుంగిపోతాం. ఆ బాధతో ఇంకా, 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 ఇంకా అనారోగ్యం పాలవుతాం. మరి నిందలు ఎలా వస్తాయి? నిందలు ఎలా వస్తాయంటే, నిందలు వేసే దాంట్లో నిజం లేదు. అది నిజం కాదు నిందే. ఆ విషయం మీకు తెలుసు. నిందే అని తెలిసి కూడా మనం బాధపడుతున్నాము అంటే, ఆ వేసే వాళ్ళు అంత నేర్పరులు అన్నమాట. మాటలు నేర్చిన అమ్మ ఏడ్చినా వినసొంపుగానే ఉంటది. ఆ ఏడుపు కూడా అంత అందంగా ఉంది అనంటే, అంత చక్కగా మనల్ని ఏం చేస్తుంది తన వైపు లాక్కుంది, మెస్మరైజ్ చేస్తుంది అనమాట. అంటే మాటలు నేర్చిన వాళ్ళని కాదు, మాట సాగిన వాళ్ళు నిందలు వేయడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అది నిందని మనకు తెలుసు, నిజం కాదని తెలుసు, అందుకే బాధ ఎక్కువ. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక సామెత ఉంది. మొగని చుట్టాలు వస్తే ఇక్కడ ముందని గుమ్మం దగ్గర చెప్పులు ఇడుస్తారు. అది ఆరి చుట్టాలైతే అరపరామని వంటింట్లో ఇడుస్తారు అని. నిజమా అండి? నిజమే కొంతవరకు. ఏందంటే, ఇల్లు భర్తదైనా కూడా ఆ ఇంట్లో ఉండేది భార్యే. కాబట్టి ఆ భర్త చుట్టాలొచ్చినప్పుడు ఉన్నారా? లేరా? అని పలకడానికి ముందు నిల్చుంటారు గావచ్చు. ముందు ఇప్పేస్తారు. అంత ఈజీగా లోపలికి రారు. మరి ఆ ఇంట్లో ఉంది వాళ్ళ ఆడపిల్లే కాబట్టి అరమరిక లేకుండా వాళ్ళు లోపలికొచ్చేస్తారు. వచ్చేసినప్పుడు ఈ భర్త అక్కడ కూర్చున్న భర్త ఏదన్నా చిన్న మాటంటే ఆయన నిందల పాలైతాడు. అంతెందుకు, ఈ లోపల ఉన్న వంట చేసుకుంటూ, పని చేసుకుంటున్న ఆమె భర్త చుట్టాలు వచ్చినప్పుడు, బయట ఉన్నప్పుడు లేరని ఒక మాట చూసో చూడకో అంటే ఆమె నిందల పాలవుతుంది. మరి ఇందులో నిజం ఉందా అండి? నిజం లేదు. మరి నిందలు వేసే వాళ్ళకి నిజం తెలుసు. కానీ భరించే వాళ్ళకి కూడా నిజం తెలుసు. ఈ భరించే వాళ్ళకి బాధ, నింద మోపే వాళ్ళకి సరదా. ఇక ఈ నిందలు మోపే వాళ్ళు అనుకుంటారట, పిశాచమైనా కూడా వదలకుండా ఆ వ్యక్తి వాడు చచ్చిన తర్వాత కూడా మంచిగా బతుకుతుంటే పిశాచమై, అబ్బా చచ్చిపోయాను కానీ ప్రాణాలు మళ్ళొస్తుంటే బాగుండు అని. అంటే ఎంత దుర్మార్గులు చూడండి నిందే మోపే వాళ్ళు. ఆ వాళ్ళ కోసము మనం ఎందుకు బాధపడాలి? ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ వచ్చింది నిందని మీకు తెలుసు. మనకు తెలిసినప్పుడు అది నిందే కదా అని కొంత తేలిగ్గా తీసుకోవాలి దాన్నంతే. బరువని ఎత్తుకోకూడదు. నిజమే నిందే అయిందనుకోండి, నిజాన్ని మన మీద ఏశారనుకోండి, మార్చుకునే ప్రయత్నం చేయాలి. అది కూడా తప్పే. కాబట్టి భరించడానికి సిద్ధంగా ఉండడం కాదు. ప్రతి మనిషికి నిందలుంటాయి. ఏదో రకంగా నింద వేస్తూనే ఉంటారు. ఆ నిందల్ని మనము తేలిగ్గా తీసుకొని నిజమైతే మార్చుకునే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప నింద కోసం బాధపడి ఏదో అనారోగ్యానికి పాలయ్యి ఏదో జరుగుతుందని ఊహించుకొని ఏదో విషయాలు ఆలోచించి మనల్ని మనం పాడు చేసుకోకూడదు. ఏమంటారు మిత్రమా? అందరికీ ఈ విషయం తెలుసు. నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.